బుట్టలో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ తెలంగాణ సాధించిన కేసీఆర్ తిడితే బరాబర్ గతం చేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డిపై ఏగ వాలకుండా కాపాడేందుకు బీజేపీ ఎంపీలు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్తో యూరియా ఆగితే ఒక తెలంగాణలోనే సంక్షోభం ఎందుకుందని కూడా ప్రశ్నించారు. బడా మోదీ ఆయన 2 కోట్ల ఉద్యోగాలంటే చోటా మోదీ రేవంత్ 2 లక్షల ఉద్యోగాలన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఆటలో అరటిపొండని, ఎన్నికల ముందేమో హామీల జాతర, అయ్యాక చెప్పుల జాతర అని ఎద్దేవా చేశారు. ఎన్టీ రామారావుని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇక ఈయనని చూస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిజానికి ఇవాళ మీకంటే నాకంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది. నాకు ఈ మధ్యన మన వాళ్ళందరూ చెప్తాను, అన్నా నువ్వు జరా ఇంకా తిట్టకే ఎక్కువ అని చెప్తాను. అంటే నేనెందుకు తిడతారా పోయి, నాకేం కర్మ ఆయన తిట్టేది, నాకు అవసరమే లేదు. కానీ మన నాయకుడు, తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు తిడితే మాత్రం, కేసీఆర్ని తిడితే మాత్రం బరాబర్ ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే. ఇక నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా, డ్రామా చేసుకుంటా, నన్ను ఏమనద్దు, నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు పడాలి మనం? అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, 2 పిల్లర్లు కుంగితే అక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అంటే దుడ్డని కట్టేయమని బీజేపీ ఉరికొచ్చింది. 48 గంటలల్లో, 1 కాదు 2 కాదు, 48 గంటలు 2 రోజులలోనే వచ్చుడు, రిపోర్ట్ ఇచ్చుడు, అయిపోయింది, మొత్తం నాశనం కొట్టుకపోయింది. కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, అయిపోయింది, ఖతం. వాడు రిపోర్ట్ ఇచ్చుడు ఆలస్యం, ఇటుకెళ్ళి మళ్ళీ వీళ్ళు లొల్లి ఆగం చేసుడు, మొత్తం జనాన్ని గుమ్రా చేసిరు, ఓట్లు వేయించుకున్నారు, గెలిచిరు. ఇవాళ 2 ఏళ్ళు దగ్గర పడుతుంది. అక్టోబర్ వస్తే 2 ఏళ్ళు అవుతుంది ఆ 2 పిల్లర్లు కింగి. మరి కొట్టుకపోలేదు కదా, ఉన్నది కదా అట్లే. దాన్ని రిపేర్ చేయాలన్నా వద్దా? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటారే, ఇల్లు కట్టుకున్నాక 6 నెలలకో, సంవత్సరానికో, 2 ఏళ్ళకో ఓ దగ్గర మెల్లగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తారు? లీకేజ్ స్టార్ట్ అయితే రిపేర్ చేయించుకుంటారా, వాటర్ ప్రూఫ్ చేసుకుంటారా, లేకపోతే ఇల్లు మొత్తం గులగొడతారా? రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇల్లు మొత్తం గులగొట్టన్నాడు. అట్లా అయితేనే కరెక్ట్ అంటే, అరే రిపేర్ చేయాలా లేకపోతే ఎందుకు అంటే చేస్తలేడు. ఎందుకు అని మేము అనుకున్నాం ఇన్ని రోజులు, ఎందుకని నిన్నయాలనే తెలిసింది. ఎందుకట అంటే బీజేపీ వాళ్ళు చెప్పిర్రు, పైన కిందికి గోదావరి నీళ్ళు పోతేనే కింద చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టు కడతాడు, ఆంచేలి నీళ్లు తీసుకొని కావేరులో కలుపుతాడు, కావేరులోకి వెళ్ళి తమిళనాడు పోవాలి, మీరు ఇక్కడ దీనిలో ఆపితే మళ్ళీ ఇటు నీళ్లు మీరు గుంజుకుంటారు. కాబట్టి గోదావరి నీళ్లు నిరాటంకంగా ఎత్తుకపోవాలంటే రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డను ముట్టకు అంటే ఆ నీళ్లు కిందికి పంపేందుకు, మనకు కాకుండా చేసేందుకే ఈ డ్రామా అంతా. అందుకే నేను అంటున్నా, 2 పార్టీలు దొందే. ఇద్దరికి రైతుల మీద ప్రేమ లేదు, ఇద్దరికి తెలంగాణ యువత మీద ప్రేమ లేదు. ఇలా ఎవరికన్నా కడుపు నొప్పి ఉంది తెలంగాణ గురించి అంటే అది తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఉంది తప్ప